హాయ్ అండి. మేమైతే రాచకొండ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేసి నైట్ క్యాంపింగ్ ఎక్కడ వేద్దామని డీప్ డిస్కషన్ చేసేసి భీమలింగేశ్వర స్వామి దగ్గర అయితే వేద్దామని డిసైడ్ అయ్యామండి. అయితే మధ్యలో ఒక హాట్ కాఫీ తాగుతా ఇదంతా డిస్కషన్ చేసుకొని అక్కడికి అయితే వెళ్ళిపోయాము. మేము మధ్యాహ్నం అయితే ఏం తినలేదని స్వామివారి దగ్గరికి వెళ్ళగానే అక్కడైతే మాకైతే భోజనాలు అవన్నీ అయితే ఏర్పాటు చేసేసారనమాట. ఈరోజు కళ్యాణం అయితే జరిగిందంట. మాకైతే ఆ విషయం తెలియదు. ఇక్కడైతే ఫుడ్ అదంతా ఉంది. మేము ఎలాగూ ఆ రోజు మధ్యాహ్నం తినలేదు కాబట్టి ఇప్పుడైతే ఒక గట్టిగా అయితే లాగిచ్చేసాం. ప్రసాదం అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడైతే భోజనం ఉంటుందని. శుభ్రంగా తినేసి మా ఫ్రెండ్స్ కోసం చూస్తుంటే వాళ్ళైతే సడన్గా ఎంట్రీ అయితే ఇచ్చేసారండి. వాళ్ళు వచ్చిన తర్వాత మేము నలుగురం కలిసి క్యాంపింగ్ ఎక్కడ వేద్దామా ఏందని డిసైడ్ అవుదామని మాట్లాడుకున్నామండి. దానికన్నా ముందు వాళ్ళు కూడా మాకైతే ఆకలేస్తుందంటే సరే వెంటనే వెళ్ళి మీరు కూడా తినేసేయంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఫుడ్ని అయితే లాగిచ్చేసారనమాట. ఇంకా వాళ్ళు కూడా తిన్నాక మేము పక్కన ఉన్న కొండ దగ్గరికి క్యాంపింగ్ వేయడానికి అయితే వెళ్ళామండి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడైతే జేసీబీ తోటి మొత్తం అయితే కొండనైతే తవ్వేశారు. కాబట్టి మాకు కొండపైకి ఎక్కడానికి అయితే అవకాశం రాలేదు. అందుకని మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాము. వచ్చాక ఆ నది దగ్గర కొంచెం చలి ఎక్కువగా ఉందని క్యాంప్ ఫైర్ అయితే వేసుకొని కాసేపు కూర్చొని అక్కడ ఉన్న విజువల్స్ అన్నీ అయితే బాగా ఎంజాయ్ చేసాం అనమాట. పక్కనే స్వామివారి కళ్యాణం జరగడం, మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి రావడం, మాకైతే అక్కడ భోజనాలు అవన్నీ ఉండడం, తర్వాత ఆ నది పక్కనే మేము క్యాంప్ ఫైర్ వేయడం, ఆ పక్కన నది సౌండ్ ఇదంతా అయితే చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇంకా చాలాసేపు అలాగే కబుర్లు చెప్పుకొని ఇంకా బాగా లేట్ అవుతుందని స్వామివారి పక్కనే టెంట్ అయితే వేసేసుకొని క్యాంపింగ్ టెంట్లోకి అయితే దూరేసాము. ఎందుకంటే అక్కడ చలి అయితే బాగా బీభత్సంగా అయితే ఉందన్నమాట. ఇంకా మార్నింగే లెగిసి అక్కడ ఉన్న అందమైన విజువల్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడ స్థానికులు అయితే వచ్చి మమ్మల్ని అయితే మీరే ఇక్కడ ఫస్ట్ క్యాంపింగ్ వేసి నిద్ర చేసిన వ్యక్తులని అయితే చెప్పారనమాట. ఎందుకంటే అది నదీ ప్రవాహం కాబట్టి ఇప్పటి వరకు ఆ స్వామివారి దగ్గర ఎవరైతే నిద్ర చేయలేదంట, ఫస్ట్ మేమే చేసామని అక్కడైతే చెప్పారు. అంతేకాకుండా ఆ స్వామివారి పట్ల ఉన్న చాలా అపోహలకైతే వాళ్ళైతే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ వీడియోని నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి దీని కింద ఉన్న లాంగ్ వీడియోని అయితే చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.